నమస్కారం. సో ఇలా చూసుకున్నట్టయితే బోరబండలో ఉన్నాం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ లో ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళ ప్రచారం ఎలా ఉందని కనుక్కుందాం మనం ఒకసారి. చెప్పండి అన్న, ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగా నడుస్తుంది అన్న. ఇప్పుడుకైతే ప్రస్తుతానికి మొత్తం అందరు బీజేపీ కావాలి, బీజేపీ రావాలని అయితే అనుకుంటున్నారు. ఇక మిగతాది ఏంటనేది 11వ తారీఖు పోలింగ్ ఉంది కదా, ఆ రోజు డిసైడ్ అవుతుంది. సో మరి ఇప్పుడు ప్రతి సర్వేల బీజేపీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ అంటారు. సో దాని గురించి మీరేమంటారు? ఆ సర్వేలు అన్ని పైసలు ఇచ్చి చెప్పించుకుంటారు అన్న. మేము బీజేపీ దగ్గర పైసలు ఇచ్చి చెప్పించుకోవచ్చు సర్వే. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ డబ్బులతో సర్వే చేసుకుంటది. అదే ఇప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి గెలుస్తారని చెప్పించుకుంటున్నారు. దాంట్లో తప్పేమని కొన్ని సర్వేలలో బీజేపీ 70% ఉంది అన్నిట్లో. అది మేము ఎవరికి డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినారు. బీజేపీకి ఏంటంటే ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు కొంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. అన్న మరి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారు మీరు 3 సంవత్సరాల తర్వాత? నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ మొత్తం మీరు ప్రజలలో వెళ్ళి అడగండి. మొత్తం నరేంద్ర మోడీ గారే కావాలనుకుంటున్నారు. 100% బీజేపీ వస్తుంది. సో మరి జూబ్లీహిల్స్ లో చాలా మందికి దీపక్ రెడ్డి అంటే ఎవరు తెలియదు అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మిగతా ఉన్న క్యాండిడేట్లు ప్రతి గల్లీలలో వెళ్ళండి, ఇళ్ళకి పిలిచి అడగండి ఆ క్యాండిడేట్ల పేరన్నా తెలుసా అనేది. ఇలా మనం మాట్లాడుతుంది బీజేపీ నరేంద్ర మోడీ గారి గురించి. క్యాండిడేట్లతో సంబంధం లేదు బీజేపీకి. నరేంద్ర మోడీ గారు బీజేపీ ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. మేము బీజేపీ కోటేమని చెప్తాం, క్యాండిడేట్ కి కాదు. సో మరి నెక్స్ట్ సెంట్రల్ లో మరి కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? కాంగ్రెస్ గురించి మాట్లాడితే నవ్వుతారు అందరు జనాలు. కాంగ్రెస్ గురించి నేనేం మాట్లాడా. ఓకే, జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో దాని గురించి మీరేమంటారు? ఏది గెలిచే అవకాశం అంటారు? ఇప్పుడు ఏంటంటే మన తెలుగు వాళ్ళకు కూడా ఇప్పటికన్నా బుద్ధి రావాలి. మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని అన్నాడు. మన హిందువులు అంటే బీజేపీ అంటే హిందువులని మేము కూడా చెప్తున్నాం. మరి మనం ఈ హిందువులకైనా రావాలి కదా, లేవాలి ఇప్పుడన్నా హిందువులు ఓటేయాలి. ముస్లింస్ ఉన్నది 1,00,000 మంది మాత్రమే. 4 లక్షల్లో 95,000 మాత్రమే. ఆ 95,000 ఎవరైతే గెలవాలి ఎవరైతే రావాలో డిసైడ్ చేస్తున్నారు. మన హిందువులు 3 లక్షల పైచిలుకున్నారు. వాళ్ళని ఇప్పుడు కన్నా వచ్చి ఎవరు రావాలి ఎవరు గెలవాలని డిసైడ్ చేయాలి. సో మరి కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది కదా, దాంతో ఏమైనా కాంగ్రెస్ కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉంది. ఇన్ని రోజులు గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేరు మంత్రి పదవి? ఇప్పుడు కాంగ్రెస్ లో జూబ్లీస్ అడుగుతున్నారు మైనార్టీకి ఎవరికేమి ఇవ్వలేదు, ఎవరికేమి చేయలేదు అంటే. అందుకే ఇప్పుడు ఎలక్షన్లలో చెప్పడానికి ఒక పర్సన్ కావాలి కదా. ఇచ్చినాం, మేము కూడా ఒక మైనార్టీకి మినిస్టర్ ఇచ్చినామని చెప్పడానికి ఇచ్చినాం. ఇంకా దానికంటే ఏం లేదు. ఇంకా అది కూడా డౌటే. ఏ మినిస్టర్ ఇచ్చారో తెలుసా మీకు? మీరు చెప్పండి. ఇంకా ఎమ్మెల్సీ కూడా డిక్లేర్ కాలేదు ఇంకా అఫీషియల్ గా. ఏ మినిస్టర్ ఇచ్చింది అనేది కూడా డిక్లేర్ కాలేదు. ఇంకో అది ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు ఇంకా.